వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. డిసెంబర్ 31న మీరు హైదరాబాద్ లేదా విజయవాడ రోడ్ల మీద ట్రాఫిక్ తక్కువగా ఉందని గమనించారా? సిటీ కొంచెం ఖాళీగా అనిపిస్తోందా? కంగారు పడకండి, మనోళ్ళంతా మాయమవ్వలేదు, మాస్ మైగ్రేషన్ అయ్యారు. ఎక్కడికి? ఇంకెక్కడికి? గోవాకి. అవును, డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు, గోవా అనేది గోవాలాగా ఉండదు, అది హైదరాబాద్కి రెండో రాజధానిగా మారిపోతుంది. బీచ్లో నిలబడి ఏం తమ్ముడు అని పిలిస్తే 100 మంది ఓయ్ అన్నయ్య అని పలుకుతారంటే అతిశయోక్తి కాదు. అంతలా మన తెలుగు జనం అక్కడికి తరలి వెళ్లారు. ఈసారి టూరిజం రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. హైదరాబాద్ టు గోవా ఫ్లైట్ టికెట్ ధరలు చూసారా? సాధారణ రోజుల్లో 3,000 లేదా 4,000 ఉండే టికెట్ గత 2 రోజులుగా 20,000 నుంచి 25,000 దాకా పలికింది. అయినా సరే ఫ్లైట్ ఫుల్ బోర్డులే. ఇక రైల్వే స్టేషన్లో వెయిటింగ్ లిస్టు గురించి మాట్లాడుకోవడం దండుగా. బస్సుల్లో ఒక్కో సీటుకు 5,000 ఛార్జ్ చేసినా ఎగబడి ఎక్కేస్తున్నారు. డబ్బులు పోతే పోని, గోవాలో చిల్ అవ్వాలి మామా అనేదే యూత్ నినాదం. కేవలం గోవా మాత్రమే కాదు, మన లోకల్ టూరిస్ట్ స్పాట్స్ కూడా కిటకిటలాడుతున్నాయి. వైజాగ్ ఆర్కే బీచ్, అరకు వ్యాలీ, లంబసింగి, పాపికొండలు ఇవన్నీ హౌస్ఫుల్. అరకులో టెంట్ వేసుకుని పడుకుందామన్నా చోటు దొరకని పరిస్థితి. అటు తెలంగాణలో అనంతగిరి హిల్స్, లక్నవరం, పాకాల చెరువు ఇవన్నీ పిక్నిక్ స్పాట్స్గా మారిపోయాయి. సిటీ పొల్యూషన్కు దూరంగా ప్రకృతి ఒడిలో న్యూ ఇయర్ జరుపుకోవాలని ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకున్నాయి. అసలు ఈ టూరిజం ఎకానమీ విలువెంతో తెలుసా? ఈ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ట్రావెల్ మీద ఖర్చు పెడుతున్న మొత్తం సుమారు 1,000 కోట్లు. పెట్రోల్ బంకులు, టోల్ గేట్లు, ధాబాలు, హోటళ్లు అందరికీ ఇదే పండుగ. ఈ 3 రోజులు సంపాదిస్తే 3 నెలలు కూర్చొని తినొచ్చని హోటల్ ఓనర్లు అంటున్నారు. రూమ్ రెంట్స్ డబుల్ ట్రిపుల్ అయినా సరే అడిగినంత ఇస్తున్నారు మన వాళ్ళు, ఎవ్వరూ తగ్గట్లేదు. అయితే ఇక్కడో ఫన్నీ పాయింట్ ఉంది. ఇంత ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళి అక్కడ కూడా మనోళ్ళు చేసేదేంటి? అదే మందు, అదే బిర్యానీ, అదే తీన్మార్ డాన్స్. లొకేషన్ మారుతుంది కానీ సెలబ్రేషన్ స్టైల్ మారదు బాబాయ్. గోవా బీచ్లో కూర్చుని కూడా పుల్కా, దాల్ ఫ్రై ఉందా అని అడిగే మనోళ్ళని చూసి అక్కడి వాళ్ళు కూడా షాక్ అవుతుంటారు. కానీ ప్రయాణాల్లో జాగ్రత్త చాలా ముఖ్యం. హైవేల మీద రష్ విపరీతంగా పెరిగింది. అర్ధరాత్రి డ్రైవింగ్, పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువ. ఉత్సాహం ఉండాలి కానీ అతివేగం వద్దు. కొత్త ప్రదేశానికి వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ సేఫ్గా తిరిగి రావడం ముఖ్యం. ఎందుకంటే గోవాలో సన్ బర్న్ ఫెస్టివల్ ఎంత ముఖ్యమో ఇంట్లో మీకోసం ఎదురు చూసే పేరెంట్స్ అంతకంటే ముఖ్యం. సరే, పార్టీ ఎక్కడైనా చేసుకోండి, గోవాలో చేసుకుంటారా, గుండ్లకమ్మ ఒడ్డున చేసుకుంటారా అనేది ఎవరిష్టం వారిది, కానీ జాగ్రత్త ముఖ్యం. డిసెంబర్ 31 అంటే సంబరాలు, స్నేహితులు, పార్టీల వరకు ఓకే, కానీ పద్ధతి తప్పితే మటాషే. ఏదైనా ఆనందం వరకు అయితే పర్లేదు, ఆనందం ఒక్క క్షణం అజాగ్రత్త వల్ల జీవితాంతం బాధగా మారిపోకూడదు. ముఖ్యంగా తాగి వాహనం నడపటం అనే అలవాటు డిసెంబర్ 31న అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. మద్యం సేవించిన తర్వాత వాహనం నడపటం వల్ల మన స్పందన శక్తి తగ్గిపోతుంది. కళ్లకు కనిపించేది స్పష్టంగా ఉండదు. బ్రేక్ వేయాల్సిన సమయానికి ఆలస్యం అవుతుంది. నిర్ణయాలు తప్పుగా తీసుకునే పరిస్థితి వస్తుంది. రోడ్డు మీద మనం ఒక్కరమే ఉండం, మనతో పాటు ప్రయాణిస్తున్న వారి జీవితం, ఎదురు వస్తున్న వారి భద్రత కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక చిన్న తప్పు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపగలదు. డిసెంబర్ 31 రాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే ఇక జరిమానాలు, లైసెన్స్ సస్పెన్షన్లు, జైలు శిక్షల వరకు పరిస్థితి వెళ్తుంది. కానీ ఇవన్నీ భయంతో పాటించాల్సిన నియమాలు కాదు. మన జీవితం, మన కుటుంబం, మన భవిష్యత్తు కోసం పాటించాల్సిన జాగ్రత్తలు. పార్టీకి వెళ్తే ముందే ప్లాన్ చేసుకోవాలి. మద్యం సేవించాలనుకుంటే వాహనం నడపకూడదని నిర్ణయం తీసుకోవాలి. క్యాబ్, ఆటో లేదా డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాలి. స్నేహితుల్లో ఎవరు తాగకపోతే వారితోనే వాహనం నడిపించాలి. ఇవి చిన్న చర్యలే కానీ ప్రాణాలను కాపాడే పెద్ద నిర్ణయాలు. కొత్త సంవత్సరం ఆనందంగా మొదలవ్వాలి. ఆసుపత్రి బెడ్ మీద కాదు, పోలీస్ స్టేషన్లో అంతకన్నా కాదు, కుటుంబంతో నవ్వుతూ ఆరోగ్యంగా సురక్షితంగా మొదలవ్వాలి. అందుకే ఈ డిసెంబర్ 31న ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుందాం. తాగి నడపొద్దు, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. మీ జీవితం విలువైనది. మీకోసం ఎదురు చూస్తున్న వారి చిరునవ్వుల కోసమైనా జాగ్రత్తగా ఉండండి.